అందరికీ నమస్కారం అండి. మాస్ మహారాజా రవితేజ గారి ఫ్యాన్స్ ఒకసారి హాయ్. సో ఇది నాకు నిజంగా ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఇది ఇవాళ. ఎందుకంటే నేను మీలో ఒకటిగా ఎంతో అభిమానించే హీరో రవితేజ గారు. అండ్ ఆయనకి భర్త మహాశయుల విజ్ఞప్తి ఫిలింలో ఒక మంచి సాంగ్ రాసే అవకాశమే కాదు, ఒక మంచి సాంగ్ పాడే అవకాశం కూడా దొరికింది. సో చాలా స్పెషల్ మూమెంట్. అండ్ సార్ రవితేజ సార్, ఆల్వేస్ బీన్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అండ్ నా లైఫ్లో మర్చిపోలేని ఒక సంఘటన ఏంటంటే, నాదొక సాంగ్ విని మీరు అది అప్రిషియేట్ చేయడానికి మీరు సెట్కి పిలిపించి నాకు మాస్ జాతర సెట్కి పిలిచి నన్ను అప్రిషియేట్ చేశారు సార్. అది ఎప్పుడు మర్చిపోలేను సార్ నా లైఫ్లో. అండ్ కిషోర్ తిరుమల సార్, మీ నేను శైలజ అన్న అండ్ అలానే మీ చిత్రలహరి అన్న నాకు చాలా చాలా ఇష్టం సార్. నేను మల్టిపుల్ టైమ్స్ ఆ ఫిలిమ్స్ ఎప్పుడు చూసినా బోర్ కొట్టదు సార్ నాకు. అండ్ మీ కామెడీ టైమింగ్ నాకు చాలా ఇష్టం. అండ్ ఈసారి మీ కాంబినేషన్లో రవితేజ గారు చేయడం మీకు చాలా స్పెషల్. అండ్ నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా కొంత శాతం పనిచేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేశానండి నేను సినిమాని. అండ్ ఆ వైబ్ అంతా కూడా మీరు 13th రోజు థియేటర్స్లో చూస్తారు. ఒక బ్లాక్ బస్టర్ని చూడబోతున్నారు ఖచ్చితంగా. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఐ వాంట్ టు థ్యాంక్ మై ఫ్రెండ్ అండ్ మై బ్రదర్ భీమ్స్ అన్న ఫర్ ఆల్వేస్ కంటిన్యూస్లీ మేము ఎన్నో ఇయర్స్ నుంచి జర్నీ. అండ్ మా కాంబినేషన్లో నేను రాసిన సాంగ్స్ అన్నీ ఎప్పుడు చాలా బాగా అది సక్సెస్ఫుల్. మ్యాడ్ కావచ్చు, సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు. అండ్ ఈసారి ఈ సంక్రాంతికి ఇట్ ఈస్ మై బెస్ట్ సంక్రాంతి అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను మనశంకర్ వరప్రసాద్లో కూడా మంచి సాంగ్ రాయడం జరిగింది. అండ్ ఇప్పుడు మన మాస్ మహారాజ్ గారికి ఇందులో రాసే అవకాశం వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియలీ నర్వస్, డోంట్ నో వాట్ టు టాక్ మోర్, బట్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. Thank you to our fantastic